వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మనం 10K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. మీరు అనుకుంటే 2025 సంక్రాంతి కల్లా నాకు 10K అయితే ఈజీగా రీచ్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో జేబ్రా మూవీ రివ్యూ చెప్పుకోబోయే ముందు రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, జేబ్రా మూవీని ఆల్రెడీ OTT ప్లాట్ఫామ్స్ చూపించారండి. సో వాళ్ళు చూసే ఈ మూవీని అయితే కొనుక్కున్నారు. అంటే సినిమా రిలీజ్ అవ్వకముందే OTT ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఈ సినిమాని చూసారనమాట. సెకండ్ విషయం ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ పెయిడ్ ప్రివ్యూస్ అయితే వేశారు. సో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న రివ్యూ కూడా అదే రివ్యూ అనమాట. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చి ఈశ్వర్ కార్తిక్. ఆల్రెడీ ఇతను కన్నడ తమిళ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అనమాట. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకైతే ఎక్కడో కొంచెం లక్కీ భాస్కర్ ఫ్లేవర్ అయితే కొంచెం కనబడిందండి. కాకపోతే ఈ కాన్సెప్ట్ వేరు, లక్కీ భాస్కర్ సినిమా కాన్సెప్ట్ వేరు. ఎందుకంటే లక్కీ భాస్కర్ సినిమా అయితే కొంచెం పీరియాడిక్ టైమ్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు 90s లో జరుగుతుంది అనమాట. సో ఆ టైంలో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. కాకపోతే మనకి జేబ్రా మూవీలో అయితే ఆ టెక్నాలజీ అదంతా కూడా ఉంటుంది. సో ఈ మూవీ స్టోరీ అయితే ప్రెజెంట్ లోనే జరుగుతుంటుంది అనమాట. సో ఇక స్టోరీ విషయానికి వస్తే కొంచెం స్పాయిలర్స్ లా ఉంటాయి, కానీ స్పాయిలర్స్ అయితే కాదంటే నేను మూవీ స్టోరీ మొత్తం చెప్పను. కొన్ని సీన్స్, ఈ మూవీ తాలూకు బ్యాక్ డ్రాప్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను అనమాట. ఈ మూవీలో సత్యదేవ్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్. అంటే మనకి లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ సల్మాన్ ఎలాగో ఇందులో కూడా సత్యదేవ్ అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్. సో స్టోరీ ఏంటంటే ఎవరికైనా సరే బ్యాంక్ అకౌంట్ అనేది ఒక 12 డిజిట్స్ ఉంటుంది. కాకపోతే బై మిస్టేక్ ఒక డిజిట్ తప్పు బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పంపించడం వల్ల డబ్బులు వేరే అకౌంట్ కి వెళ్ళిపోతాయి అనమాట. సో అవతల వ్యక్తి ఆ డబ్బులు అడిగినా సరే తిరిగి ఇవ్వడు. సో ఇది మూవీ తాలూకా బ్యాక్ డ్రాప్ అంతా కూడా ఎలా ఉంటుంది. మనకి ఈ మూవీలో ఏమేమి చూపించారంటే బ్యాంకింగ్ లో మోసాలు, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తో మోసాలు ఎలా జరుగుతాయి, మోసగాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తారు, చివరికి ఒక 500 ఎవరికైనా ఫోన్ పే చేయాలన్నా అసలు బ్యాంకింగ్ సెక్టర్స్ ఎంత సేఫ్ అని మనకు ఆలోచన వచ్చే విధంగా అయితే ఈ సినిమా ఉంటుంది. అంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్స్ లో ఉన్న లూప్ హోల్స్ గట్ట సినిమాలో ఎలా యూజ్ చేసుకున్నారు అనేది అయితే బాగా చూపించారు. అండ్ సినిమాలో సస్పెన్స్ అయితే కూడా బాగానే ఉంటదండి. అంటే చివరిలో ఈ ప్లాన్ అంతా తెలిసిపోవడం, హీరో ఎలా బయటపడ్డాడు, ఇలాంటివన్నీ కూడా బాగా చూపించారు. సింపుల్ గా చెప్పాలంటే క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ ఇలాంటి జోనరాలు ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా అయితే బాగా నచ్చుతుంది. అండ్ దాంతో పాటు ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్, బ్యాంకింగ్ జోనర్, మనీ లాండరింగ్, కామెడీ, లవ్, యాక్షన్, ఫ్రెండ్షిప్ ఇలా అన్ని రసాలు కూడా ఈ సినిమాలో మనకు దొరుకుతాయి. మెయిన్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుందండి. ఈ సినిమాలో సత్యదేవ్ తో పాటు సత్యరాజ్, సత్య ఇలా త్రిబుల్ అనమాట. అంటే ఈ సత్యాలందరూ కూడా నటించారు. వీళ్ళ కాకుండా హీరోయిన్ గా ఊర్వశి రౌతల, సునీల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. బ్యాంకింగ్, గ్యాంగ్స్టర్, మనీ లాండరింగ్ ఇలాంటి ఒక 3 డిఫరెంట్ రోల్స్ అయితే మనకి ఈ సినిమాలో చూపించారు. సో సినిమాలో విలన్ గా అయితే కన్నడలో ఫేమస్ హీరో ధనుంజయ్ కి అయితే నటించారు అనమాట. సో ధనుంజయ్ కి ఈ సినిమాలో ఒక డాన్ రోల్ అయితే ప్లే చేశాడు. అంతేకాకుండా సత్య ఇంకా ధనుంజయ్ కి అయితే పోటీ పడి మరి యాక్ట్ చేశారు. అండ్ ఈ ధనుంజయ్ కి సపోర్టింగ్ గా మన సునీల్ అయితే ఉంటాడు అనమాట. సో సునీల్ కూడా ఒక విధంగా వెళ్ళానే చెప్పవచ్చు. ఈ సినిమాకి జేబ్రా అనే టైటిల్ పెట్టడానికి కూడా ఒక సింబాలిక్ రీజన్ అయితే ఉంటుంది. అదేంటంటే మనకి జేబ్రా అనే యానిమల్ లో వైట్ అండ్ బ్లాక్ చార్లు అయితే కనిపిస్తాయి. సో ఈ వైట్ అండ్ బ్లాక్ దేని ఇండికేట్ చేస్తాయంటే సినిమా ప్రకారం చూసుకుంటే బ్లాక్ మనీ, వైట్ మనీ సూచిస్తాయి. సో దీని ప్రకారం యాప్ట్ గా ఒక సింబాలిక్ గా ఈ సినిమాకి టైటిల్ పెట్టారండి. అండ్ ఈ సినిమా ఓన్లీ తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కూడా రిలీజ్ అయింది. సో దీన్ని ఒక పాన్ ఇండియా మూవీ అని మనం అనొచ్చు. సో సింపుల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అవి ఎలా జరుగుతాయి ఇలాంటివన్నీ కూడా మనకి సినిమాలో చూపిస్తారండి. ఇక మూవీలో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏమైనా ఉందంటే అది రవి బసూర్ గారి BGM అని చెప్పొచ్చు. సో ఈ రవి బసూర్ అంటే ఇంకెవరో కాదు, మనకి సలార్, KGF మూవీస్ కి మ్యూజిక్ ఎవరైతే చేశారో ఈ జేబ్రా మూవీ కూడా అదే మ్యూజిక్ డైరెక్టర్ అయితే మ్యూజిక్ చేశారన్నమాట. సో సాంగ్స్ అంతా ఎక్కకపోవచ్చు, కాకపోతే BGM వరకు అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే హీరో సత్యదేవ్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ అనమాట. సో మూవీ కూడా చాలా రిచ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంటది, BGM బాగుంటది. అండ్ దాంతో పాటు ఈ సినిమా కోసం ఒక బ్యాంక్ సెట్ అయితే వేశారు. సో అది కూడా మనకి చాలా రియల్ గా అనిపిస్తుంది. కాకపోతే అది రియల్ బ్యాంక్ కాదు, అదొక సెట్ అనమాట. సో ఈ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఈ మూవీ అయితే చూడొచ్చు. సో ఇదండి రివ్యూ ఆఫ్ ది జేబ్రా మూవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.